హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. బిగ్ బాస్ సీజన్ 8లో నిన్న జరిగిన ఎపిసోడ్లో గౌతమ్ అయితే నెక్స్ట్ లెవెల్. చాలా ఫెయిర్ గేమ్ అనిపించింది, చాలా నిజాయితీ పడు అనిపించింది. అంటే పృథ్వీకి గౌతమ్కి గొడవ జరిగినది ఆ విషయం ఒక్కటే కాదు, అసలు ఎపిసోడ్లోనే లేపేశారు ఆ సీన్. అది చాలా పెద్ద హైలైట్ సీన్ అది. కాకపోతే ఎపిసోడ్లో అది కట్ చేశారు బిగ్ బాస్. ఎంత బయాస్గా అనిపించింది నాకైతే. అది ఓన్లీ లైవ్లో చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఆ లైవ్లో ఏం జరిగిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానితో పాటు గ్రూప్ గేమ్ నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ అండ్ వీళ్ళ బ్యాచ్లోకి నబీల్ కూడా ఎందుకు జాయిన్ అవుతున్నాడు మళ్ళీ తనే దెబ్బతింటున్నాడు, అది రియలైజ్ అవుతున్నాడు, మళ్ళీ వెళ్ళి అదే గ్రూప్లో జాయిన్ అవుతున్నాడు. వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఫుల్గా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేసి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. కొంచెం ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఈ సీజన్లో లాస్ట్ మెగా చీఫ్ అవడంలో భాగంగా 5 కంటెండర్షిప్స్ అయితే సెలెక్ట్ అవుతారు. వాళ్ళు ఎవరు అంటే పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, రోహిణి, టేస్టీ తేజ. వీళ్ళ 5 అయితే కంటెండర్షిప్స్ అయితే అవుతారనమాట. వీళ్ళకి ఒక టాస్క్ అయితే ఇస్తారు. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టూల్ అయితే ఉంటుంది అనమాట, కింద పిల్లర్ లాగా. దాని మీద నిలబడాలి. పైన ఒక రోప్ కట్టి ఉంటుంది, ఆ రోపును పట్టుకొని నిలబడాలి. ఎవరైతే ముందు కింద కాలు పెడతారో వాళ్ళకి 10 పాయింట్లు, ఎవరైతే చివరి వరకు ఉండి వాళ్ళు చివరిలో కాలు పెడతారో వాళ్ళకి 50 పాయింట్లు అనమాట. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ స్టూల్స్ ఏమో 5 ఉంటాయి కదా, ఆ 5లో 3 రెడ్ కలర్ స్టూల్స్ ఉంటాయి, 2 బ్లూ కలర్ స్టూల్స్ ఉంటాయి. ఒక డై ఉంటుంది, డైకి ఎన్ని ఉంటాయి, 6 మొహాలు ఉంటాయి. ఆ 6లో 3 రెడ్ ఉంటాయి, 3 బ్లూ ఉంటాయి. కానీ అక్కడ స్టూల్స్ ఏమో 3 రెడ్ ఉంటాయి, 2 బ్లూ ఉంటాయి. ఈ డైని తిప్పినప్పుడు ఏ కలర్ పడితే ఆ కలర్ స్టూల్ అయితే కింద లాగేయాలి. సో ఇక్కడ డైలో 3 బ్లూ ఉన్నాయి, అక్కడ స్టూల్స్ ఏమో 2 బ్లూ ఉన్నాయి. ఆ స్టూల్స్ మీద ఉన్న వాళ్ళకి ఎక్కడో ఒక చోట అన్యాయం జరిగిద్దని చెప్పేసి సంచాలకుగా ఉన్న గౌతమ్ ఏం చేశాడంటే, ఆ డైలో ఉన్న 3 బ్లూస్లోంచి ఒక దాన్ని అయితే తీసేశాడు అనమాట. ఎట్లా అంటే, అక్కడ ఎవరో ఒకళ్ళు బిందీ పెట్టుకుంటారు కదా, స్టిక్కర్ పెట్టుకుంటారు కదా, దాన్ని తీసుకొచ్చి ఒక బ్లూ మొహం మీద అయితే పెట్టాడు ఆ డైలో. సో అది గనక పడితే అదైతే కన్సిడర్ చేయరనమాట, మళ్ళీ డైని ఇంకోసారి రోల్ చేస్తాడు. సో ఇక్కడ గౌతమ్ తీసుకున్న స్టాండ్, ఇక్కడ గౌతమ్ చేసింది చాలా పెద్ద విషయం ఏం కాదు. కానీ ఎందుకు ఇంత హైలైట్ అవుతుందంటే, గౌతమ్ స్టార్టింగ్ నుంచి గ్రూప్ గేమ్ అంటాడు అందరినీ. కానీ ఇక్కడ ఆ గ్రూప్కు సంబంధించిన వాళ్ళే 3 ఉన్నారు. గౌతమ్ అనుకుంటే వాళ్ళని కొలాప్స్ చేయొచ్చు, అంటే వాళ్ళకు కూడా అన్యాయం జరిగేలాగా ఆడొచ్చు. కానీ అక్కడ ఈక్వాలిటీ చూపించాడు. అక్కడ రోహిణి ఉంది, టేస్టీ తేజ ఉన్నారు, కానీ ఇక్కడ గ్రూప్ ఉంది. అందరికీ సమన్యాయం జరగాలని చెప్పేసి గౌతమ్ తీసుకున్న స్టాండ్ అయితే నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. గౌతమ్ మీద ఇంప్రెషన్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. ఆ గౌతమ్ ప్లేస్లో నిఖిల్ కానీ ఇంకా వేరే వాళ్ళు కనుక ఉన్నారనుకో, ఆ గ్రూప్లో వాళ్ళు, ఆ గ్రూప్ గెలవాలని చెప్పేసి ఆ డైని కూడా చాలా పార్షియాలిటీగా, అంటే ఏది పడితే పక్కన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు, ఆ గేమ్ నుంచి పోతారని చెప్పేసి అదే చేస్తారు కావాలని. ఇంకా పృథ్వీకి గౌతమ్కి జరిగిన గొడవలో ఎవరికి తప్పు అంటే, గౌతమ్ ఏమంటాడంటే, గౌతమ్ మాట్లాడింది ఏంటిది, వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత అప్పుడు దాకా ఉన్న వాళ్ళంతా కలిసి వైల్డ్ కార్డ్ని నామినేట్ చేయాలి, టాస్కుల్లో వాళ్ళనే ఓడించాలి, ఫుడ్ సెక్షన్ దగ్గర కూడా వాళ్ళకే తక్కువ రావాలన్న విధంగా చూశారు. అది మనం కూడా చూసాం. పృథ్వీ ఏమంటాడు, నబీల్ ఏమంటాడు, వీళ్ళందరూ ఏమంటారంటే, ఒక వారమే చూసాము, అది నాకు సార్ చెప్పారు కాబట్టి చూసాము, నాకు సార్ తుఫాన్ వస్తుంది అని చెప్పారు వైల్డ్ కార్డ్ ద్వారా, సో వాళ్ళని ఆపండి అని చెప్పారు, అందుకే మేము చేసామంటారు. అక్కడ నాకు సార్ కానీ బిగ్ బాస్ కానీ చెప్పింది ఏంటంటే, వైల్డ్ కార్డ్ ద్వారా 12 మంది వస్తారు, మీరు ఎన్ని గేమ్స్ ఆడి ఎంతమందిని తీసేస్తే అంత తక్కువ మంది లోపలికి వస్తారు కదా, సో మీకు తుఫాన్ తగ్గిద్ది కదా అన్న విధంగా చెప్తే, వీళ్ళేమో వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒక తుఫాన్ లాగా చూశారు. అంటే వాళ్ళకి ఏదైనా టాస్క్ జరిగినప్పుడు వాళ్ళనే టార్గెట్ చేయాలి, నామినేషన్స్ అప్పుడు అందరం కలిసి వాళ్ళనే నామినేట్ చేద్దాము అనేసి ఈ పాతగా ఉన్న వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడారు. దాన్ని గౌతమ్ ఏమంటాడంటే, వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే వాళ్ళకి ఆడియన్స్ పరంగా స్కోప్ అయితే తక్కువ ఉంటుంది. ఎట్లా అంటే, మీరు ఆల్రెడీ 5 వారాలు ఉన్నారు, ఫ్యాన్స్ అంతా, బిగ్ బాస్ చూసే ఫ్యాన్స్ అంతా నేను వీడికి ఓటేయాలి లేకపోతే ఆమెకి ఓటేయాలి, వీళ్ళ నా ఫేవరెట్ అనేసి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు. మధ్యలో 5 వారాల తర్వాత వైల్డ్ కార్డు వాళ్ళు వస్తే వాళ్ళకి పెద్దగా ఫ్యాన్స్ అనేది ఉండరు అనమాట. అయితే గీతే వాళ్ళు తోపు తురుముగా ఆడాలి, ఇంకా చాలా హై రేంజ్లో ఆడితే తప్ప వాళ్ళకి ఫ్యాన్స్ అనేది క్రియేట్ అవ్వరు. సో మాకు స్కోప్ తక్కువ ఉంటుంది. అట్లాంటి టైంలో మీరు మళ్ళీ మమ్మల్ని ట్రిగర్ చేసి మళ్ళీ మమ్మల్ని కావాలని నామినేట్ చేసి బయటికి పంపిస్తే అది అన్ఫెయిర్ కదా అన్నట్టు గౌతమ్ మాట్లాడారు. అప్పటిదాకా ఉన్న వాళ్ళు సరిగ్గా గట్టిగా అదే ఊపుతో ఆడితే వైల్డ్ కార్డ్ వాళ్ళు ఫస్ట్ వారం నుంచి వెళ్ళిపోతూ ఉంటారు, అంటే వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారంటే అప్పుడు దాకా ఉన్న వాళ్ళు సరిగ్గా ఆడినట్టే కదా. ఫ్యామిలీ వీక్లో ప్రతి ఒక్కరు గౌతమ్ జోలికి వెళ్ళొద్దని చెప్పారు. నిఖిల్కి కానీ, పృథ్వీకి కానీ, యష్మికి కానీ గౌతమ్తో టార్గెట్స్ పెట్టుకోవద్దు, గౌతమ్ నేను చేయొద్దు అని చెప్పారు.
గౌతమ్ని గెలుక్కుంటే వీళ్ళకి గట్టిగా పడిద్దని చెప్పేసి వాళ్ళకే అర్థమైపోయింది అది. అండ్ గౌతమ్ మాట్లాడిన ఇంకో పాయింట్ ఏంటంటే గ్రూపిజం. ఇంట్లో అంతా మీరే ఉన్నారు, ఏదైనా జరగాలంటే మీరే శాసించాలి, మీరే డిసైడ్ చేయాలి, ఇంక మిగతా హౌస్మేట్స్ పనికిరారా, మీరు వచ్చిన కానీ చూస్తున్నాను పాత వాళ్ళే, కొత్త వాళ్ళు అన్నట్టు చూస్తున్నారు, ఇక్కడ అందరూ మనుషులే కదా, అందరికీ సేమ్ నీడ్స్ ఉంటాయి కదా అన్నట్టు గౌతమ్ మాట్లాడారు. ఈలోపు ఒకళ్ళకి నలుగురు ఎగబడతారనమాట గౌతమ్ మీదకి. పృథ్వీ మాట్లాడుతుంటే యష్మి, విష్ణుప్రియ, నిఖిల్, వీళ్ళంతా ప్రేరణ వీళ్ళంతా వచ్చి మాట్లాడుతున్నారు. ఆఖరికి నబిల్ కూడా నాకైతే నచ్చలేదు. ఎందుకంటే నబిల్ చాలా మంచి పర్సన్, చాలా క్యారెక్టర్ బాగుంటుంది, చాలా డెసిషన్స్ చాలా బాగా తీసుకుంటాడు అనుకుంటాను. కానీ నిన్నైతే నాకు నబిల్ కూడా నచ్చలేదు. ఎందుకంటే నబిల్ చేసే పొరపాటు ఏంటి తెలుసా, నబిల్ స్టార్టింగ్ లో ఎవరితో కలవలేదు, తర్వాత తన సోలోగా గట్టిగా ఆడడం ప్రయత్నించాడు. అప్పుడు తన గ్రాఫ్ అయితే ఒక రేంజ్ లో పైకి ఎదిగింది. తర్వాత డౌన్ అవ్వడానికి కారణం ఏంటంటే నిఖిల్తో, పృథ్వీతో, యష్మితో వెళ్తే పొత్తులు పెట్టుకోవడం. అంటే నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా అంటాం. నబీల్ ఏమో చాలా ఫెయిర్ గానే ఆడతాడు, ఇచ్చిన మాట కోసం స్ట్రాంగ్ గా నిలబడతారు. కానీ వాళ్ళేమో చీట్ చేస్తారు అనమాట. నబీల్ ఫ్యాన్స్ ఏమనుకుంటారు, మనం ఎంత సపోర్ట్ చేస్తుంటే ఈయన గ్రూప్ గేమ్లు ఆడుతున్నారు, అక్కడ మోసపోతున్నాడు, మనకి ఈయన సపోర్ట్ చేసేది అన్నట్టు ఉంటారు అందరూ. లాస్ట్ టైం జరిగిన మోటల్ టాస్క్ లో కూడా పృథ్వీ నబీల్ ఒక పొత్తుకు వచ్చారు, మన ఇద్దరిలో మనం హెల్ప్ చేసుకుందాము అనేసి. నబీల్ అదే మాట మీద ఉండి పృథ్వీ దాంట్లోకి ఎట్లాంటి మోటలు వేయలేదు, అంటే వేరే వాళ్ళు చెప్పలేదు వేయమని చెప్పి. కానీ పృథ్వీ మాత్రం నిఖిల్కి నబీల్ దాంట్లో అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే పృథ్వీ, నబీల్ కనుక ఆ టాస్క్ లో వెళ్ళిపోయాడు అనుకో బయటికి, ఇంకా నబీల్కి హెల్ప్ చేసే అవకాశం అయితే ఉండదు. ఆ ప్లేస్ లో ఉన్న యష్మికి చేయొచ్చు, ప్రేరణకి చేయొచ్చు, లేకపోతే ఇంకో పర్సన్కి చేయొచ్చు అన్న ఉద్దేశంతో నబీల్ ముందుగా టార్గెట్ చేశాడు పృథ్వీ. కానీ నబీల్ ఫస్ట్ అది గమనించలేదు. తర్వాత వేరే వాళ్ళు చెప్పారనమాట నీ దాంట్లో కూడా వేయమన్నాడు అని చెప్పేసి. అప్పుడు రియలైజ్ అయ్యి మోసపోయారని తెలిసి అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ అయ్యి థ్యాంక్ యూ పృథ్వీ, థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ యష్మి, వీళ్ళందరికీ ఒక సర్కాస్టిక్ అంటే నన్ను మోసం చేశారు అందుకే థ్యాంక్స్ చెప్తాను విధంగా చెప్పాడు. మళ్ళీ తిరిగి వాళ్ళతోనే కలుస్తాడు, మళ్ళీ మోసపోతాడు, మళ్ళీ మోసపోయాను థ్యాంక్స్ మీ అందరికని చెప్తాడు, మళ్ళీ వాళ్ళతోనే కలుస్తాడు, మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. సో నబీల్ గ్రాఫ్ పడిపోవడానికి కూడా కారణం అదే. అండ్ ఈ రోజు జరిగే టాస్క్ లో విష్ణుప్రియ అయితే మళ్ళీ మాటలైతే జారిపోయింది అనమాట. రోహిణిని క్యారెక్టర్ లెస్ అంటది, మళ్ళీ క్యారెక్టర్ లేదు నీకు అన్న విధంగా మాట్లాడింది. దానికి రోహిణి సరైన సమాధానం చెప్పింది. అట్లానే చెప్పాలి. నాకు సార్ ఏమంటారని పక్కన పెట్టి, బిగ్ బాస్ రూల్స్ ని పక్కన పెట్టి ఎవరికి ఎట్లా చెప్పాలి అట్లే చెప్పాలి. ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసావు, నిఖిల్ పడలేదు. తర్వాత పృథ్వీకి ట్రై చేసావు, పృథ్వీ టెంప్ట్ అయి పడిపోయాడు. ఇప్పుడు పృథ్వీ కోసమే ఆడుతున్నాను, నా పృథ్వీ నా సర్వస్వం, గేమ్ లో నాకు పృథ్వీ ఎక్కువ అంటున్నావు. ఇప్పుడు గేమ్ లో అంటే ఈ రోజు జరిగే గేమ్ లో పృథ్వీ విష్ణుప్రియ ఇద్దరు టాప్ లో ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు రోహిణి అనదనమాట, ఇప్పుడు ఏం చేస్తావు చెయ్యి, నువ్వు నీ కోసం ఆడతావా లేకపోతే పృథ్వీ కోసం ఆడతావా అని గట్టిగా అడుగుతుంది. విష్ణుప్రియ ఏం ఆడేది లేదు, పృథ్వీ ఆడేది ఏమన్నా ఉందా అంటే పృథ్వీ కోసం ఆడతా అంటది. ఇంకెందుకు ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉండడం, ఎందుకు గెలవడం దేనికి, ఫ్యాన్స్ దేనికి? బయటకు వచ్చావనుకో విష్ణుప్రియకి దాదాపు 1 మిలియన్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్. వాళ్ళందరికీ కూర్చోబెట్టి చెప్పొచ్చు, రీల్స్ చేసి చెప్పొచ్చు పృథ్వీకి సపోర్ట్ చేయని చెప్పి. అప్పుడు పృథ్వీకి కూడా ఫ్యాన్స్ ఎక్కువ పెరుగుతారనమాట. సో ఆమెను బయటికి పంపించేస్తే ఇంకా పృథ్వీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో బిగ్ బాస్ దాకా ఈ వీడియోని షేర్ చేయండి, అట్లా ఆమెను బయటికి పంపిస్తారేమో పృథ్వీ గెలవడానికి. ఇంకెందుకు ఆమె ఆడినప్పుడు. స్టార్టింగ్ లో ఫస్ట్ వీక్ లో విష్ణుప్రియ టాప్ లో ఉంది ఓటింగ్ లో, ఇప్పుడు లీస్ట్ లో ఉంది. ఈ వారం యష్మి కానీ విష్ణుప్రియ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. ప్రేరణ నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు అంటది. నిజంగా ప్రేరణ ఆ గ్రూప్ తో కలిసి ఆడదు, కానీ ఆ గ్రూప్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. వాళ్ళ నుంచి నాకు ఏదైనా హెల్ప్ అయితే బాగుండు, వాళ్ళే నాకు ఏదైనా చేస్తారు. అక్కడ పెద్ద కట్అవుట్లు ఉన్నాయి, నిఖిల్ కానీ పృథ్వీ కానీ పెద్ద కట్అవుట్ ఉన్నాయి. వాళ్ళ నుంచి నాకు ఎట్లాంటి డేంజర్ కాకుండా ఉంటుంది టాస్క్లప్పుడు. అండ్ టాస్క్లప్పుడు నేను ఆడుతుంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు అన్న విధంగా అయితే ప్రేరణ ఒక కన్నింగ్ మెంటాలిటీతో వాళ్ళకి గ్రూప్ గానే ఉంటది. ఎలిమినేట్ అయ్యి బయటికి పోయిన వాళ్ళంతా వచ్చి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పినా కానీ వీళ్ళు వినరు. ఇప్పుడు బయటికి వెళ్ళిన వాళ్ళు లోపలికి వచ్చి నామినేట్ చేశారు అంటే ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ఎట్లా పోట్రీ అవుతుందని చూసే చెప్తారు కదా. అయినా కానీ వీళ్ళు నమ్మరు అనమాట. ప్రజలు ఎంతమంది చెప్పినా వీళ్ళు నమ్మరు. మేము గ్రూప్ గేమ్ ఆడట్లేదనే చెప్తారు. చూసే మనం పిచ్చోళ్ళమా, చూసి లోపలికి వెళ్ళి నామినేట్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళ. ఎంతమంది చెప్తున్నా గానీ గ్రూప్ గేమ్ కాదంటారు. ఏంది ఏమనంటే మా ఒపీనియన్ అంటారు. ఇది ఒపీనియన్ ఇది నా ఒపీనియన్ అని, పర్సనల్ ఒపీనియన్ ఇట్లా మాట్లాడుకుంటారు కదా. దాన్ని చూసినప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే, పృథ్వీ కానీ నిఖిల్ కానీ యష్మి ప్రేరణ వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి తెలియకుండా పొరపాటునగా బిగ్ బాస్ సీజన్ 10 లో ఉన్నాను వాళ్ళు అనుకుంటారు. పక్కన ఉన్న హౌస్ మేట్స్ ఇది బిగ్ బాస్ 10 కాదు బిగ్ బాస్ 8 అని చెప్పారు అనుకో, వాళ్ళ నలుగురు డిసైడ్ అయిపోయారు ఇది 10 అని, ఇంకా 10 మీదే ఉంటారు అనమాట. ఇది బిగ్ బాస్ 10 అన్న మైండ్ సెట్ లో ఉంటారు. ప్రజలు వచ్చి చెప్పినా, నాకు సార్ చెప్పినా, బిగ్ బాస్ చెప్పినా, తోటి హౌస్ మేట్స్ చెప్పినా కానీ వాళ్ళు వినరు అనమాట. ఎందుకంటే నలుగురు ఒక స్టాండ్ మీద ఉన్నారు, ఇది బిగ్ బాస్ 10 అని చెప్పేసి. ఇంక ఎంతమంది వచ్చి ఇది 8 అని చెప్పినా వాళ్ళు నమ్మరు. పైగా వాళ్ళు అనుకునేదే నిజం అనుకుంటారు. ఇంకా మేము 10 అనుకుంటున్నాం, ఇది మా ఒపీనియన్, ఇంకా అదే కరెక్ట్.
అంతేగాని ఇంతమంది 8 చెప్తున్నారు, ఇది 8 సీజన్ ఏమో మనం 10 అనుకుంటున్నాను ఆలోచించని కూడా ఆలోచించరు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో నాకైతే వాళ్ళ పద్ధతి కానీ వాళ్ళ బిహేవియర్ కానీ అసలు నచ్చదు. హౌస్లో ఏదో గ్రూప్ గేమ్ రౌడీజం చేస్తారనమాట. ఒకరితో మాట్లాడుతుంటే టీం అంతా వచ్చి అరుస్తారు, డిస్కషన్ కాదు అరుస్తారనమాట. ఇంకా పృథ్వీ గురించి చెప్పేది ఏముంది, నోరు జారుతాడు. నిన్న కొంచెం ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి, బొచ్చు బేకలేవు కానీ ఎవడరాను ఇట్లాంటివి నడిచినాయి. కానీ స్టార్ట్ చేసింది మాత్రం పృథ్వీనే. ఫస్ట్ పృథ్వీ స్టార్ట్ చేశాడు, తర్వాత గౌతమ్ కంటిన్యూ చేశాడు. అట్లాంటి వాడికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదు పృథ్వీకి. అప్పటి వరకు గౌతమ్ చాలా నిదానంగానే మాట్లాడుతున్నారు, ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి కానీ పద్ధతిగానే మాట్లాడి అక్కడ నోరు జారలేదు. కానీ పృథ్వీ సడన్ గా వాడికి స్కోప్ ఇచ్చేది ఏంది, ఎవడురాను అన్నట్టు మాట్లాడాడు, బొచ్చు బేకలేవు అంటున్నాడు. నాకేమనిపిస్తుంది అంటే మొదటి వారం నుంచి ఉన్న వాళ్ళంతా కలిసి ఆ వైల్డ్ కార్డ్ వాళ్ళని ఇప్పటికి కూడా టార్గెట్ చేస్తున్నారు, ఏదో ఒక సందర్భంలో టార్గెట్ చేస్తున్నారు. అది గౌతమ్ క్యాచ్ చేశాడు, ఆ పాయింట్ని క్యాచ్ చేశాడు, తెలుసుకున్నాడు, ఏదో ఒక విధంగా తెలుసుకున్నాడు. దానికి గౌతమ్ ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు. ఈ ఫస్ట్ వారం నుంచి ఉన్న వాళ్ళందరితో గౌతమ్ ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు. అవినాష్ కానీ, టేస్టీ తేజ కానీ, రోహిణి కానీ వీళ్ళు వచ్చి సపోర్ట్ కూడా చేయట్లా, మాటలు సపోర్ట్ చేస్తున్నారు అంతే. దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్ అయితే చేయట్లా. గొడవలు పడకపోయినా కనీసం ఆర్గ్యుమెంట్ అని ఉండాలి కదా, డిఫెన్స్ చేసుకోవాలి కదా. గౌతమ్ చాలా జెన్యూన్ అబ్బా, ఎక్కడ న్యాయం చేయాలో అక్కడ న్యాయం చేస్తాడు. తప్పు తన్నైనా ఒప్పుకుంటాడు, తప్పు వేరే వాళ్ళు చేసినా కానీ తప్పు అని చెప్తాడు. ఒక ఫ్రెండ్ వైపుతోనో లేకపోతే ఒక బ్రదర్ వైపుతోనో తోటి హౌస్ మేట్స్ అని ఏదో ఒక విధంగా ఆ తప్పును సరిచేసే ప్రయత్నం అయితే చేస్తాడు. కానీ వాళ్ళు ఎట్టా తీసుకుంటారంటే ఏదో మన మీద డామినేట్ చేస్తున్న విధంగా గౌతమ్ తప్పును సరిచేసే ప్రయత్నం చేసినా కానీ అది వాళ్ళకి నెగిటివ్ అయిపోతుంది. కానీ గౌతమ్కి అదే అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ తన క్యారెక్టర్ అనేది బయటపడుతుంది అనమాట. గౌతమ్ది తన ఎట్లాంటి మెంటాలిటీ, తన పర్సనాలిటీ ఎట్లాంటిది అన్నీ బయటపడడంతో ఇప్పుడు తన గ్రాఫ్ అయితే ఒక రేంజ్లో వెళ్తుంది పైకి. ఇంకా నిఖిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే నిఖిల్ని పెద్ద కొడుకులాగా ట్రీట్ చేసే సోనియా బయట నుంచి వచ్చి మరి నిఖిల్ చెప్పింది, నువ్వు ఒక్క వారమైనా కానీ నీ నామినేషన్స్లో సరైన పాయింట్ మాట్లాడావా, గ్రూప్ గేమ్ లేకుండా ఎక్కడైనా ఒక చోట ఉన్నావా, తింటం గ్రూపే, నిద్రపోయే దగ్గర గ్రూపే, మాట్లాడే దగ్గర గ్రూపే, నీ గ్రూప్కి ఒక మాట చదువుతావు, పక్కన గ్రూప్ వాళ్ళకి ఇంకో మాట చదువుతావు, ఫ్లిప్ అవుతా ఉంటావు, ఎమోషన్స్ లేవు, ఆట దగ్గర గ్రూపే, ఆడేటప్పుడు గ్రూప్గా ఆడతావు, ప్రతి విషయంలో గ్రూప్ అంటావు అని చెప్పేసి సోనియానే చెప్పింది. కానీ నిఖిల్ ఏమో అప్పుడు ఓకే నేను మార్చుకుంటాను, ఇండివిజువల్గా ఆడతానని చెప్పాడు. ఎంత సాగు బీకినా అది మళ్ళీ ముడుచుకుంటుంది అన్నట్లు అదే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మళ్ళీ. ఈ గ్రూప్ గేమ్కి ముఖ్య కారణం నిఖిల్ అయితే కాదు, ఖచ్చితంగా నిఖిల్ అయితే గ్రూప్ గేమ్ ఆడదలుచుకోవట్లేదు. కానీ ఈ యష్మి ఉండడం వల్ల గ్రూప్ గేమ్ కన్వర్ట్ అవుతుంది. అది యష్మి ఏం చేసిందంటే తనకు సపోర్ట్గా నిఖిల్ని పృథ్వీని పెట్టుకుంటుంది. పృథ్వీ ఎక్కడుంటే బెల్లం ఎక్కడుంటే అక్కడ ఈగలు వాళ్తున్నట్టు పృథ్వీ ఎక్కడుంటే విష్ణుప్రియ అక్కడికి వస్తుంది. మొదటి వారం నుంచి హౌస్లో ఉన్న వాళ్ళలో లేడీస్ ఎవరు అంటే విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ. సో విష్ణుప్రియ, యష్మి ఎక్కడుంటే ప్రేరణ అక్కడ ఉంటుంది. సో ఆటోమేటిక్గా వీళ్ళంతా గ్రూప్ అవుతున్నారు. మొదటి వారం నుంచి ఉన్న వాళ్ళంతా ఒకే దగ్గర ఉంటున్నారు కాబట్టి నబీల్ ఒక్కడు వేరే వాళ్ళతో ఉంటే బాగోదేమో అని చెప్పేసి నబీల్ కూడా వాళ్ళలో కలుస్తున్నాడు, మోసపోతున్నాడు, మళ్ళీ బాధపడుతున్నాడు, మళ్ళీ వాళ్ళతోనే కలుస్తున్నాడు. సో నబీల్ గ్రాఫ్ కూడా పడిపోతుంది. ఇంక వీళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. నిఖిల్ ఏముంది ఎట్లయినా కప్పు కొడతాడు, నిఖిల్కి గౌతమ్కి వీళ్ళిద్దరి మధ్యలో ఉండదు కప్పు. కానీ గౌతమ్ క్యారెక్టర్ మాత్రం, తన పర్సనాలిటీ మాత్రం చాలా హైప్కి వెళ్ళిపోతుంది. అసలు నిఖిల్ అయితే చాలా చిల్లరగా చూపిస్తున్నాడు. బిగ్ బాస్ కూడా కొన్నిసార్లు బయాస్డ్గా ఉండడం అనిపిస్తుంది బిగ్ బాస్ టీం అంతా. ఎందుకంటే గౌతమ్ చాలా మంచి పాయింట్స్ మాట్లాడిన సీన్లు ఉన్నాయి, గౌతమ్ కొంచెం మంచి డెసిషన్లు తీసుకొని మంచి మెచ్యూరిటీగా ఉన్న సీన్లు కూడా ఉన్నాయి. అవన్నీ కట్ చేస్తున్నాడు, కట్ చేసి ఏదో ఒక చిన్న సీన్ చూపిస్తున్నాడు. అది కూడా చాలా నార్మల్ సీన్స్ అయితే చూపిస్తున్నాడు. మనకి ఎపిసోడ్లో ఒక లవ్ ట్రాక్ చూపిస్తాడు అనమాట. అసలు చిరాకు పెట్టే సీన్లు కూడా ఉంటాయి ఈ ఎపిసోడ్లో. మనకి ఈ గ్రూప్ గేమ్లో గుసగుసలు ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడడం, ఇట్లాంటివన్నీ చూపిస్తాడు తప్ప మరి గౌతమ్ చాలా కష్టపడి ఆడుతున్నాడు, చాలా కంటికి దెబ్బ తగిలింది, ఇంతకుముందు చేతులకు దెబ్బ తగిలినాయి, కాళ్ళకి దెబ్బ తగిలినాయి, మరి గౌతమ్ని కొంచెం ఎలివేట్ చేద్దాము. ఎలివేట్ అంటే పర్సనల్గా ఏం చేయకర్లా, అక్కడ జరిగినవి చూపిస్తే చాలు. కనీసం బిగ్ బాస్ అది కూడా చేయట్లా, బిగ్ బాస్ టీం అది కూడా చేయట్లా. సో బిగ్ బాస్ కూడా నిఖిల్కి చాలా బయాస్డ్గానే ఉన్నారనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే మొదటి వారం నుంచి ఉన్న వాళ్ళే కప్పు కొట్టాలన్న ఉద్దేశంతో బిగ్ బాస్ కూడా బయాస్గా ఉన్నాడేమో అనిపిస్తుంది. ఆ మాత్రానికి ఇంకా వైల్డ్ కార్డు పిలవడం దేనికి, వాళ్ళు అంత కష్టపడడం దేనికి, బయట వాళ్ళు షోస్ చేసుకుంటే ఆ డబ్బులు రావా? సో నేనైతే ఫస్ట్ నుంచి కొంచెం నబిల్కి సపోర్ట్ చేద్దామన్న విధంగా నా మైండ్ సెట్ ఉండేది. తను జెన్యూన్గా ఆడతాడు, సోలోగా ఆడతాడని చెప్పేసి. బట్ రాను నబిల్ మీద కూడా ఇంప్రెషన్ అనేది మారిపోతుంది నాకు ఈ గ్రూప్తో కలవడం వల్ల. ఆ యష్మితో ఎవరైతే అటాచ్ అవుతారో గ్రూప్ లో జాయిన్ అవుతారో యష్మి గ్రూప్ లో, వాళ్ళంతా ఆటోమేటిక్గా నెగిటివ్ అవుతున్నారు. నెగిటివ్ కానీ ఒక పర్సన్ చూపించండి యష్మితో కలిసి. ఒకనొక టైంలో గౌతమ్ కూడా యష్మితో టైప్ అయి ఆడాడు, అక్కడ గౌతమ్ కూడా నెగిటివ్ అయ్యాడు. మొదటి వారం నుంచి ఆడే వాళ్ళు ఇప్పుడు 6 ఉన్నారు, వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు 4 ఉన్నారు.
ఈ ఆరుగురికి ఈ ఒక్కడే సమాధానం చెప్పుకుంటున్నాడు. గౌతమ్ ఒక్కడే సమాధానం చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కనీసం వాళ్ళు సపోర్ట్ కూడా చేయట్లా. నాకు అదే కొంచెం అరే ఏంది ఇది సపోర్ట్ చేయొచ్చు కదా అనిపించింది. సో ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.